ఒక్కసారి ఒక ఫోటోను చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తుపడతారేమో చూడండి. ఎందుకంటే రియల్ లైఫ్ లో పుష్ప ఈమె. మొన్నటి వరకు మీరు పుష్ప సినిమా చూసారు, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా. అందులో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్, ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈమె రియల్ లైఫ్లో స్మగ్లర్, రియల్ లైఫ్లో పుష్ప. ఈమె పేరు రన్యారావు. నిజానికి పుష్ప సినిమాలో మీకు సీన్ గుర్తుంటుంది కదా. పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు స్మగ్లర్గా నటించిన అల్లు అర్జున్. కానీ ఇక్కడ మాత్రం ఈమె నిజంగానే డీజీపీ కుమార్తె, కర్ణాటక డీజీపీ కుమార్తె. ఈమె ఏం చేస్తుందో తెలుసా? దుబాయ్ నుంచి కిలోల బంగారాన్ని ఆమె దుస్తుల్లో పెట్టుకొని భారత్కు స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో రన్యారావు, ఆమె తండ్రి రామచంద్రరావు, ఆమె సవతి తండ్రి రన్యారావు సవతి తండ్రి. అతను కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా ఉన్నారు. రన్యారావు తండ్రి పేరు చెప్పుకొని కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తుంది. ఒకసారి రెండో బాక్స్లో చూడండి. మీరు చూస్తున్న ఆమె రన్యారావు ఒక 2-3 సినిమాల్లో, తమిళ కన్నడ సినిమాల్లో నటించింది. ఆమె తండ్రి పేరు చెప్పుకొని రియల్ లైఫ్ పుష్పగా మారింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, వరల్డ్ ఫైర్ అని అంటాడు పుష్ప సినిమాలో. కానీ ఈమె కూడా అంతే. దుబాయ్ నుంచి కిలోల బంగారాన్ని ఆమె దుస్తుల్లో పెట్టుకుని తెచ్చేస్తూ ఉంటుంది. పోలీసులకు అనుమానం వచ్చింది, అధికారులకు అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చిందో తెలుసా? ఆమె తరచుగా సుమారు ఒకే నెలలో 10-15 సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒకే డ్రెస్ ఆమె వేసుకుంటూ ఉంది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది, అధికారులకు అనుమానం వచ్చింది. ఆమె ఒక గేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చెక్ చేశారు, తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏకంగా ఎన్ని కిలోల బంగారాన్ని ఆమె తెచ్చిందో తెలుసా? రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆమెను అరెస్ట్ చేస్తున్నప్పటి దృశ్యాలు కూడా. ఒక పోలీస్ కానిస్టేబుల్ని కూడా పెట్టుకుంటుంది. వెళ్ళొచ్చిన ప్రతిసారి నేను డీజీపీ కుమార్తెనని చెప్తూ ఉంటుంది. కానీ రన్యారావు తండ్రి మాత్రం ఆమెకి నాకు సంబంధం లేదు, పెళ్లి చేసి పంపించేశాను అని చెబుతూ ఉన్నారు. ఆమె సవతి తండ్రిగా తెలుస్తుంది. రన్యారావు సవతి తండ్రిగా రామచంద్రరావు తెలుస్తుంది. రెండో భార్య కుమార్తె ఆమె. రామచంద్రరావు సవతి తండ్రి. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. ఆయన డీజీపీగా పనిచేస్తున్నారు. రన్యారావు ఈసారి ఏకంగా 14 కిలోల బంగారాన్ని ఆమె దుస్తుల్లో పెట్టుకుని తెచ్చేసింది. పోలీస్ కానిస్టేబుల్ని కూడా అక్కడ రెడీగా ఉండమని చెప్తుంది. వచ్చిన వెంటనే ఆ గేట్లో నుంచి ఆమె ఏ భయం బెరుకు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కూడా కానిస్టేబుల్ కూడా ఉంటారు కాబట్టి అధికారులు కూడా ఆమెను ఎక్కువగా చెక్ చేయడానికి ఆసక్తిని చూపించారు. ఎక్కువగా చెక్ చేసే ప్రయత్నాలు చేయరు. తరచుగా ఎక్కువగా ఆమె విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను ఈసారి మాత్రం చెక్ చేశారు. ఈసారి 14 కిలోల బంగారంతో ఆమె పట్టుబడింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఆమె ఇంట్లో సోదాలు చేస్తే కిలోల బంగారం దొరికింది. పేదోడికి 2-3 గ్రాముల బంగారం కొనుక్కోవడమే కష్టమైతే ఈమె కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తుంది. ఈసారి ఏకంగా 14 కిలోల బంగారాన్ని ఆమె తన దుస్తుల్లో పెట్టుకుని తెచ్చేసింది. 2 కోట్ల రూపాయల ఆభరణాలు ఆమె ఇంట్లో దొరికినట్టుగా తెలుస్తోంది. అలాగే 2 కోట్ల రూపాయల నెట్ క్యాష్ కూడా ఆమె ఇంట్లో దొరికినట్టుగా తెలుస్తోంది. రన్యారావు తండ్రి కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు రామచంద్రరావు. 15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు వెళ్ళొచ్చింది రన్యారావు కదలికలపై బెంగళూరు పోలీసులు నిఘా పెట్టారు. విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి ఆమె ఒకే డ్రెస్ వేసుకుని వెళుతూ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో కానిస్టేబుల్ సాయంతో ఆమె స్మగ్లింగ్కి పాల్పడుతూ ఉంటుంది. స్మగ్లింగ్ చేస్తూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆమె ఇప్పుడు కారణం ఏం చెప్తుందో తెలుసా? నన్ను బ్లాక్మెయిల్ చేసి కొంతమంది ఈ స్మగ్లింగ్ చేయిస్తూ ఉన్నారు అని అధికారులకు ఆమె తెలిపింది. అయితే ఆమె చెప్పింది నిజమా, లేదంటే డబ్బుల ఆశతో ఆమె స్మగ్లింగ్ చేస్తూ ఉందా, లేదంటే ఆమెను ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి నిజంగానే స్మగ్లింగ్ చేయిస్తూ ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తండ్రి రామచంద్రరావు మాత్రం తనతో ఎటువంటి సంబంధము లేదు అని చెప్తున్నారు. రన్యకు ఆయన సౌతి తండ్రి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనపై రామచంద్రరావు మాట్లాడారు. ఆమె కార్యకలాపాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. 4 నెలల క్రితమే ఆమెకు పెళ్ళైంది. అప్పటి నుంచి నా ఇంటికి కూడా రాలేదు. భర్తతో
పాటే ఆమె వ్యాపార లావాదేవీలు చేస్తుంది, నాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు అని తండ్రి రామచంద్రరావు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే తండ్రి ఆ ర్యాంక్లో డీజీపీ ర్యాంక్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె ఈ స్మగ్లింగ్కి పాల్పడుతుంది కాబట్టి నిజంగానే ఎటువంటి సంబంధం లేదా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈమె ఎలా పట్టుబడింది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. రన్యారావు తరచుగా గల్ఫ్ దేశాలకు వెళ్ళొస్తూ ఉంది. ఈ ఏడాదిలో ఆమె ఏకంగా 10 సార్లు వెళ్ళొచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కిలోల బంగారాన్ని ఆమె అక్కడ నుంచి స్మగ్లింగ్ చేసుకుంటే ఇక్కడికి తెచ్చేస్తుందో మనం చూడొచ్చు. గడిచిన 15 రోజుల్లోనే 4 సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చింది. దుబాయ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా ఆమె ఒకే రకమైన దుస్తులు వేసుకుంటూ వస్తూ ఉండటంతో డిఆర్ఐ అధికారులకు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె కదలికలపై నిఘాను పెట్టారు. చూడండి, మొదటి బాక్స్లో ఆమెను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, ఆమెను అరెస్ట్ చేసి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు, ఆమె కదలికలపై నిఘా పెట్టారు. అదే సమయంలో ఇప్పుడు కూడా దుబాయ్ నుంచి ఆమె బెంగళూరు విమానాశ్రయానికి వచ్చింది. విమానాశ్రయంలో మామూలు ప్రయాణికురాలనే దిగిపోయింది. తనిఖీలు కూడా పూర్తి చేసుకుంది. ఆ సమయంలో ఎటువంటి బెరుకు లేకుండా కనిపించింది. తన తండ్రి డీజీపీ అని చెప్పడంతో సర్లేండి మేడం, ఓకే నడవండి అని అంటూ ఉంటారు కదా. సహజంగా డీజీపీ ర్యాంక్లో పనిచేస్తున్న వ్యక్తి కుమార్తె అంటే కొంచెం తనిఖీల విషయంలో అధికారులు వెనుకంజ వేస్తారు అనే ఆ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. ఎటువంటి బెరుకు లేకుండా కనిపించింది. కానిస్టేబుల్ సాయంతో ఆమె ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసే ప్రయత్నం చేసింది. అయితే సరిగ్గా అక్కడే కాపు కాశారు డిఆర్ఐ అధికారులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను పట్టుకున్నారు. తనిఖీలు చేయాలన్నారు. ఆల్రెడీ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పింది. లేదు, మిమ్మల్ని తనిఖీలు చేయాలి అని అడిగారు. తనిఖీలు చేసిన తర్వాత ఆమె దుస్తుల్లో దాచిన 14 కిలోల బంగారం బయటపడింది. బెల్ట్లోనూ ఇలా ఆమె దుస్తుల్లో 14 కిలోల బంగారాన్ని దాచి తీసుకొస్తూ ఉంది. వెంటనే బయటపడటంతో ఆమె పోలీసులకు సమాధానం చెప్పింది. నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ చేసి బంగారాన్ని తెప్పించుకుంటున్నారు అని, స్మగ్లింగ్ చెయ్యాలి అని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె చెప్పడంతో పోలీసులు ఆ విషయాన్ని కూడా నమోదు చేసుకున్నారు. ఆమె చెబుతున్న విషయం నిజమా అబద్ధమా అనేది రూఢీ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో కూడా తనిఖీలు చేస్తే ఇంట్లో కోట్ల రూపాయల నగదు దొరికింది. కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దొరికాయి. ఈసారి ఏకంగా 14 కిలోల బంగారాన్ని ఆమె తెచ్చింది కాబట్టి మరికొంతమంది కూడా కొన్ని అంటూ ఉన్నారు. ఎలాగో నిఘా వేసి పట్టుకున్నారు కాబట్టి ఆమె నేరుగా ఎక్కడికి వెళ్తుంది, ఆ బంగారాన్ని ఇంకెక్కడికి తీసుకువెళ్ళింది, ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఇవి కూడా నిఘా వేసి పట్టుకుంటే ఇంకా చాలా సమాచారం వచ్చి ఉండేది అనే విషయం గురించి కూడా చాలామంది అంటున్నారు. ఏదైనా డిఆర్ఐ అధికారులు మాత్రం ఆమెను అక్కడికక్కడే పట్టుకొని ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి కూడా తీసుకువెళ్ళి తనిఖీలు చేస్తే లభించిన కోట్ల రూపాయల నగదును, కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈమె 2-3 సినిమాల్లో నటించింది. కన్నడ, తమిళ సినిమాల్లో 2-3 సినిమాల్లో ఈమె నటించింది. కానీ తండ్రి డీజీపీ హోదాలో పనిచేస్తూ ఉండటంతో ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె పెద్ద ఎత్తున దుబాయ్ నుంచి కిలోల బంగారాన్ని భారత్కు తీసుకొస్తూ ఇప్పుడు అధికారులకు పట్టుబడింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.